నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలం నాగులపై వెల్లటూరు గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమశిల ప్రాజెక్టు చైర్మన్ ఏలూరు కేశవ చౌదరి, టీడీపీ జిల్లా ఉప అధ్యక్షురాలు రేవతి చౌదరి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామికి ఆకు పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె ఆనం కైవల్యారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదానం చేశారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆంజనేయ స్వామి పూజ జరుగుతుంది, అద్భుతంగా జరిగింది. దానికి మన దేశంలో పూజకు ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా నన్ను ఇక్కడ పిలవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. రెండవ విషయం, ఇది నాకు తెలిసి వెంకయ్య స్వామి ఊరు అని చెప్పి అంటారు. సో ఈరోజు అది కూడా ఒక రకంగా ఈరోజు ఎప్పటి నుంచో ఈరోజు కొత్తగా కాదు, చాలా ఏళ్ల క్రితం నుంచి ఇక్కడ పూజ అనేది ఆంజనేయ స్వామికి ఘనంగా చేయడం జరుగుతుంది. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగులవేలటూరు గ్రామంలో జరుగుతున్నటువంటి హనుమాన్ జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర దేవాదాయ కైవల్యారెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి గారు పుట్టినటువంటి ఊరు, అదేవిధంగా నారాయణదాస్ గారు పుట్టినటువంటి ఊరు కారణం. ఎంతోమంది మహానుభావులు ఈ నాగులవేలటూరు గ్రామంలో పుట్టారని చెప్పడానికి ఒక రకంగా చాలా సంతోషమైన ఇటువంటి ఈ గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అభయాంజనేయ స్వామి యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం పరిపాటి. దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఆ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాం. దానికి గాను